IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చంద్రబాబు గారు బాధ్యత స్వీకరించారంటే రాబోయే కాలంలో 25 సంవత్సరాల్లో జరిగే డెవలప్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే పైన మైనారిటీ గవర్నమెంట్ ఉంది, వీళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంది కాబట్టి. సార్ ఇప్పుడు పెన్షన్దారులకు కూడా పెన్షన్ అనేది పెంచారు, దాని మీద మీ అభిప్రాయం సార్? ఈ ఉచితాలు ఇచ్చే ఈ జనాన్ని సమరిపోతులను చేశారు. ఈ భవిష్యత్తులో ఇది కొనసాగితే వాళ్ళు ఇవ్వకుండా వీళ్ళు ఓట్లు వేయరు. సార్ గత ప్రభుత్వంలో పెన్షన్ పంపిణీ బాగుందన్నారా, ఈ ప్రభుత్వంలో పెన్షన్ పంపిణీ అనేది బాగుందన్నారు? అసలు ఏ పెన్షన్ ప్రభుత్వమో మంచిది కాదు, కూర్చోబెట్టి జనాన్ని మేపే పద్ధతి కరెక్టే కాదు. సార్ ఇప్పుడు 5 ఏళ్ళలో పోలవరం అనేది ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటున్నారు, పూర్తి చేసే అవకాశం ఉందంటారా? ఉంది. పైన గవర్నమెంట్ కాన్స్టెంట్గా ఉన్నట్లయితే వీళ్ళ పాత్ర పోషిస్తారు కాబట్టి డెఫినెట్లీ దట్ విల్ కంప్లీట్ షార్ట్లీ. సార్ గతంలో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి ఇప్పుడు దాని ఊసే ఎత్తట్లేదని షర్మిల గారు వ్యాఖ్యానించారు, దాని మీద మీ అభిప్రాయం సార్? ఇప్పుడు ఎత్తారు, వాళ్ళకి కావాల్సింది డబ్బులు పైనుంచి తెచ్చుకోవడము, ప్రాజెక్ట్ చేయడము, కొత్త కంపెనీలు తీసుకురావడము, డెవలప్మెంట్ చూపించడమే వాళ్ళ పని. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఉందంటారా? ఉండదు. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఇస్తే వేరే రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయి, అందుకని ప్రత్యేక రాష్ట్ర హోదా తెచ్చే అవకాశం ఉండదు. సార్ పోలీస్ వ్యవస్థ అనేది నాశనం అవడానికి కేవలం వైసీపీ కారణమని మంగళపూడి అనిత గారు వ్యాఖ్యానించారు, అది ఎంతవరకు నిజమంటారు? అలా ఏమి కాదు. ఫ్రమ్ ది బిగినింగ్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తొత్తులుగా పోలీసులు కానీ ఉన్నటువంటి అధికారులు కానీ అన్ని రంగాలు వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తాయి. అంతేనంటారా? అంతే. దాంట్లో నిజం లేదంటారా మంగళపూడి అనిత గారు వ్యాఖ్యానించారు? ఏముండదు, అందరు ఒకటే టైప్, ఒక తానులో ముక్కలే ఇవన్నీ. ఇప్పుడు ఐటీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏడాదిలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఏమన్నా అవతొకలు అవన్నీ మార్పులు చేస్తామంటున్నారు ఏడాదిలోపు. అంటే విద్యా దీవెన, వసతి దీవెన వల్ల ఉన్నటువంటి బకాయిలు అనేవి తీర్చేసి విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేస్తామంటున్నారు, అది చేసే అవకాశం ఉందంటారా? ఉంటే మంచిదే, చేస్తే ఏదైనా చిన్న మార్పులు అయితే అవసరమే కదా. అంటే ఇటువంటి మార్పులు అనేవి ఏడాదిలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందంటారా ఈ రాష్ట్రం మొత్తంలో? ఉండదు, స్లోగా చెప్తూ ఉంటారు, స్లోగా చేస్తూ ఉంటారు. ప్రతిదీ ఇమీడియట్లీ కంప్లీట్ చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది? అన్నీ చేస్తే ఇప్పుడే చేస్తే ప్రజలు మర్చిపోయి నెక్స్ట్ టైంకి ఓట్ అయ్యారు కాబట్టి చివరిలోనే చేస్తారు ఇవన్నీ. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారికి లేఖ అనేది రాయడం జరిగింది కదా సార్, భేటీ అవుతాం అని. ఎందు నిమిత్తం, అంటే ఏ అంశాల నిమిత్తాన భేటీ అవుతున్నారని మీ ఉద్దేశం? స్టేట్ డివైడ్ అయినప్పుడు చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేసే కోసం కలుద్దామని చెప్పి ఉండొచ్చు. సార్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండటం మంచిదంటారా, మంచిదంటారా? ఉంటేనే మంచిది కదా. అంటే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? అట్లా ఏముందండి, ఉన్నా లేకపోయినా ఉంటేనేమో కొంతమందికి ఉపాధి కలుగుతుంది, తీసేస్తే కొంతమందికి ఉపాధి ఉండదు, అంతే. సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్తో పాటు ఒక్క సీతమ్మ క్యాంటీన్ అనేది కూడా ఏర్పాటు చేయాలి ఏపీలో అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, దాని మీద మీ అభిప్రాయం సార్? చేస్తే మంచిదే, ఏముంది. ఇప్పుడు ప్రజలకి ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమం అది. కొంతమంది లేని వాళ్ళు తింటారు, ఉన్న వాళ్ళు అయితే తినరు కదా. అది దానివల్ల ఉపయోగం ఉంటుంది ఏపీలో డెఫినెట్లీ. ఇప్పుడు నాకు జీతం ఏమి వద్దు, నేను కష్టపడి ఇట్లా న్యాయబద్ధంగా అంటే పని అనేది చేస్తానని డిప్యూటీ సీఎం గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు, దాని మీద మీ అభిప్రాయం? తీసుకోపోవడం మంచిదే, ఏముంది. ఆయనకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ సోకాల్డ్ ఉన్న రాజకీయవేత్తలు 100,000 కోట్లు, లక్షల కోట్లు ఉన్న వాళ్ళందరూ ప్రజల సొమ్ము తీసుకోకపోవడం మంచిది. వాళ్ళు సర్వీస్ చేయాలని వచ్చినప్పుడు శాలరీ ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు జగన్ గారు కూడా నాకు 40% దాకా ఓట్లు ఇచ్చారు, నేను మళ్ళీ ప్రజల కోసం పోరాడడానికి ప్రజల్లోకి వస్తానంటున్నారు, వచ్చే అవకాశం ఉందంటారా? వస్తారు. ఒక్కసారి రాజకీయాలు అలవాటు పడిన తర్వాత వాళ్ళు డ్రాప్ అవ్వరు కదా. సార్ ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలు కానీ పెన్షన్స్ కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి జమ చేస్తామని మంత్రి గారు కేశవ్ గారు వ్యాఖ్యానించారు, అది అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది. ప్రభుత్వ అంటే ఎవరైతే ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అన్యాయం అట్లా జరిగిందంటారో, బకాయిలు ఏదో కొంతవరకు చేస్తారండి, అన్ని చేయలేకపోయినా కొంతవరకు చేస్తారు. అంటే పెన్షన్లు ఏ విధంగా అయితే మేము
ఇప్పుడు 98% దాకా పంచామో ఆ విధంగానే ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మార్పులు చూస్తారా అంటున్నారు. వస్తాయి, అవకాశం ఉంది. మార్పులు చేసే అవకాశం అయితే చాలా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే ఈ గవర్నమెంట్ రాబోయే 25 ఇయర్స్లో ఏ విధమైన డెవలప్మెంట్ ఉంటుందో ఈ 5 సంవత్సరాల్లో ఆ డెవలప్మెంట్ వీళ్ళు చేసి చూపిస్తారని నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నానంటే గత ప్రభుత్వంలో వైసీపీకి అన్ని ఎంపీ సీట్లు ఉన్నా కూడా ఉపయోగం లేదు, అంత మెజారిటీతో గెలిచినా ఉపయోగం లేదు. ఇప్పుడు పైన మైనారిటీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు నితీష్ కుమార్ కానీ ఈయన కానీ ఏం చెప్తే అది జరగాలి. కాబట్టి డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లో ఒక పెను మార్పు లాంటి అభివృద్ధి అయితే చూడబోతున్నాం మనం, దానిలో డౌటే లేదు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.